వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. నగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం సిద్దాపూర్ శివారు దుమ్దుబి వాగులో చిక్కుకున్న 10 మంది చెంచులను అచ్చంపేట దేవరకొండ పోలీసులు సురక్షితంగా బయటకు తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి పుట్టిల్లో వారిని ఒడ్డుకు చేర్చారు. 2-3 రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు. నగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం సిద్దాపూర్ శివారు దుమ్దుబి వాగులో చేపల వేటకు వెళ్లి 10 మంది చెంచులు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో స్పందించిన అచ్చంపేట దేవరకొండ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. 2 రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆహారం అందించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. నల్గొండ జిల్లా దిండి మండలం గోనబోయినపల్లికి చెందిన జలాల్ గురువయ్య, ఆయన భార్య నిరంజనమ్మ, కుమారులు బయ్యన్న, సత్తయ్య, చిన్నపాపయ్య భార్య యాదమ్మ, వారి 5-3 కూతుర్లు అంజలి, అఖిల, కుమారుడు శివ మరో ఏడాదిలోపు చిన్నారి వాగులో చిక్కుకున్న వారిలో ఉన్నారు. 3 రోజుల కిందట చేపల వేట కోసం వెళ్లిన ఆ కుటుంబం వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు మధ్యలోని గడ్డకు చేరుకున్నారు. కానీ 2 రోజులుగా వాగు ఉధృతి తగ్గకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానికులకు సమాచారం చేరువేయగా అచ్చంపేట పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సిఐ రవీందర్, ఎస్ఐ రాముతో పాటు డిండి ఎస్ఐ రాజ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి సోమశిల నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించారు. చీకటి కావడంతో వారిని వాగు మధ్యలోంచి తీసుకురావడం కష్టంగా మారింది. ఈ రోజు ఉదయం అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి వరదల్లో చిక్కుకున్న 10 మందిని ఒడ్డుకు చేర్చారు. 2-3 రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక చికిత్స అందించి వైద్యం కోసం బాధితుల్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని శ్రమించి కాపాడిన పోలీసులను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.